రైతు మిత్రులందరికీ నమస్కారం. వ్యవసాయవానికి స్వాగతం. గత కొద్ది రోజులుగా మామిడి ధరల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన రైతులకు ఇప్పుడు మార్కెట్లో ఊహించని విధంగా మంచి ధరలు లభిస్తున్నాయి. ముఖ్యంగా నాణ్యమైన కవరు కట్టిన మామిడికాయలకు దేశీయ మార్కెట్తో పాటు విదేశాల్లో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం చిత్తూరు, దామల్ చెరువు, బంగారుపాలెం మార్కెట్ల నుంచి మామిడికాయలు తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున తరలిపోతున్నాయి. అంతేకాదు విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతులు జోరందుకున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా వ్యాపారులు నాణ్యమైన మామిడికాయల కోసం అధిక ధరలు చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పుడు ధరల విషయానికి వస్తే బంగారుపాలెం మార్కెట్లో కవరు కట్టిన తోతాపురి మామిడి కిలో 14 నుంచి 17,000 వరకు ధర పలికింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం సోమవారం నుంచి ఈ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక గుజ్జు పరిశ్రమలకు వెళ్లే తోతాపురి విషయానికి వస్తే ప్రస్తుతం టన్ను 5,000 నుంచి 6,000 వరకు ధర లభిస్తుంది. నేరుగా ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తే టన్నుకు 7,000 వరకు ఇస్తున్నారు. తాజాగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ శనివారం నుంచి టన్నుకు 8,000 వరకు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రకం ఇమాం పసంద్. బంగారుపాలెం మార్కెట్లో ఇమాం పసంద్ మామిడి టన్ను ధర 72,000 నుంచి ఏకంగా 1,20,000 వరకు పలకడం విశేషం. అలాగే ఇతర టేబుల్ వెరైటీలకు మంచి గిరాకీ ఉంది. కవరు కట్టిన బేనిషా టన్ను ధర 35,000 నుంచి 42,000 వరకు అమ్ముడవుతోంది. కవరు కట్టని బేనిషా 16,000 నుంచి 26,000 వరకు ధర పొందింది. మల్గూబా టన్ను ధర 40,000 నుంచి 70,000 వరకు ఉంది. మల్లికా రకం 25,000 నుంచి 35,000 వరకు, కాలాపహాడ్ 25,000 నుంచి 45,000 వరకు, కవరు కట్టిన ఖాదర్ రకం 35,000 నుంచి 40,000 వరకు ధర లభిస్తోంది. ఈ ధరలు చూస్తే నాణ్యమైన మామిడికాయలకు మార్కెట్లో ఎంతటి డిమాండ్ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఇక మార్కెట్కు వస్తున్న మామిడికాయల స్టాక్ కూడా గణనీయంగా పెరుగుతోంది. బుధవారం 130 టన్నులు, గురువారం 105 టన్నులు, శుక్రవారం 191 టన్నులు మామిడి మార్కెట్ యార్డుకు చేరింది. శనివారం నుంచి రోజుకు 200 టన్నులకు పైగా మామిడి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే రైతులకు ఈ సీజన్ ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తోంది. కవరు కట్టిన నాణ్యతతో కూడిన మామిడి పండ్లు మార్కెట్లో ఎక్కువ ధర తెచ్చిపెడుతున్నాయి. దీంతో వచ్చే సీజన్లో మరింత మంది రైతులు కవరు కట్టే పద్ధతిని అనుసరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే చిత్తూరు, దామల్ చెరువు, బంగారుపాలెం మార్కెట్లలో మామిడి వ్యాపారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఎగుమతులు పెరగటం, ఇతర రాష్ట్రాల వ్యాపారుల కొనుగోలు పెరగటం, విదేశీ డిమాండ్ పెరగటం, ఇలా రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి వ్యవసాయవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.